స్వామి వాళ్ళకి కట్టి ఉన్నారు. మా యొక్క దృష్టి దోషములన్నీ కూడా తొలగిపోవడం కోసం స్వామి వాళ్ళకి అయ్యవార్లకి అర్చక స్వాముల చేత ఆ కౌతుక ధారణ భాషను నిర్వహించబడుతూ ఉన్నది. ఓం యామాహరి భాషికం మధ్య ఓం యామాహర జమదగ్గే శుద్ధాజీ రామాయాంజే ఇమాం తామభినః భగేన సహవచ్చసా శుభికేశిరాశోభయంతే మహన్మమ భగవం విమమ శోభయ భూజాగం సంజ భగం గురు రామాహరి భాషికం మధ్య ఓం పానిగ్రహణే స్వాంతం పుణ్యం వాదయిత్వా అనుహవం శాకునాది మంత్రాన్ని భాషయన్న ఓం అనుహవం పరిహరం పరివాదం పరిక్షవ స్వప్నం దర్శకం తద్దిశత్రోదిశాం యహో అనుహోతం పరిహోతకం శకునేర్యదశాకునో మృగస్య శ్రుతమక్షయా తద్దిశత్రోదిశాం యహో ఆరాత్రే అజ్ఞరస్వారాత్ పరిభిరస్తుతే వివాదే త్వాభివర్షత స్వస్తితే స్తవనస్పతే స్వస్తి మే స్తవనస్పతే नमः शकृत्सदे रुद्राय नमो रुद्राय शकृत्सदे नमो अष्टमसि नमस्ते अस्तमामाहिगंसे शिखसनशवज्रो नमस्ते अस्तमामाहिगंसे उद्गातेव शतुने सामगायश ब्रह्मपुत्रैव सबलेषु युगंससि स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव विवाहकारमेत्य पादौ प्रक्षाल्य కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనందరి యొక్క దృష్టి దోషాన్ని తొలగింపజేయడానికి స్వామి వాళ్ళు భాషణం కట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి పరమేశ్వరునికి వివాహానికి వచ్చి ఉంటాడు పార్వతీ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి ఆ యొక్క హిమవత్ పర్వతరాజు హిమవంతుడు పాదాలు కడిగి లోపలికి ఆహ్వానం చేస్తూ ఉన్నాడు. జగత్తుగా తండ్రి అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క పాదాలు అన్యథా శరణం నాస్తి. మనం కూడా ఏ పూజ చేసినా కూడా మనసా వాచ కర్మన ఆ భగవంతునికి శరణాగతి పొందాలి. ఏదో పూజ చేస్తున్నాం, ఏదో మొక్కుబడిగా చేయటం కాదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వరి అని ఎవరైతే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క పాదాలను మనసా వాచ కర్మన పట్టుకుంటారో అటువంటి పట్టుకున్నవాడు హిమవంతుడు. కాబట్టి ధన్యత చెందాడు. ఎందుకంటే హైమవతిని కన్నాడు, పార్వతిని కన్నాడు. లోకానికి తల్లి అయినటువంటి ఒక పార్వతీదేవిని కన్యాదానం చేసిన శుభ తరుణంలో పరమేశ్వరుని యొక్క పాదాలు కడుగుతూ కన్యాదానం చేసేదానికి ముందుగా స్వామి పాదాలు కడుగుతున్నారు. అర్చక స్వాములందరూ కూడా అందరూ